సోదరీ సోదరులారా, మన వాక్య పాఠం 2 తిమోతి 1 అధ్యాయం ఉపోద్ఘాతంతో పాఠం ప్రారంభిస్తున్నాము. అపొస్తలుడైన పౌలు తన ఆధ్యాత్మిక కుమారునికి రాసిన రెండో ఉత్తరమిది. రెండో పత్రిక. క్రీస్తు శకం 58లో పౌలు యెరూషలేములో ఖైదీ. 61 సంవత్సరంలో పౌలు రోముకు వచ్చాడు. అధికారుల ఎదుట విచారణ కోసమై పౌలును అక్కడి నుండి ఇక్కడికి అటూ ఇటూ న్యాయస్థానాలకు తిప్పారు. 61 నుండి 63 సంవత్సరం వరకు రోమా చెరసాలల్లో ఆయన గడిపాడు. అప్పుడేమి జరిగిందో అపొస్తలుల కార్యముల్లో రాయబడి ఉండలేదు. క్రీస్తు శకం 64 నుండి 67 వరకు పౌలుకు చెరసాల నుండి విడుదల లభించింది. ఈ కాలంలో పౌలు ఎన్నో స్థలాలకు ప్రయాణాలు చేశాడు. అప్పుడే పౌలు తీతుకు మాసిదోనియా నుండి పత్రిక రాశాడు. క్రీస్తు శకం 67లో పౌలు తిరిగి చెరసాల నిర్బంధంలో ఉండాల్సి వచ్చింది. 68వ సంవత్సరం పౌలుకు శిరచ్ఛేదం జరిగింది. అతడు హతసాక్షి అయ్యాడు. అంతకు ముందే పౌలు 2 తిమోతి పత్రిక రాశాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ పత్రిక ముఖ్యాంశం స్పష్టం చేయబడింది. దేవుని ఎడల యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాడుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్తపడు. 4వ అధ్యాయం 2వ వచనం, వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశిస్తూ ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఈ ఉత్తరమంతా వ్యక్తిగతమే. ప్రభుభక్తి, విశ్వసనీయత అనే అంశం నొక్కి వక్కాణించబడింది. 1వ అధ్యాయంలో శ్రమలయందు విశ్వసనీయత, 2వ అధ్యాయం సేవలో విశ్వసనీయత, 3వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం 5వ వచనం వరకు తప్పుడు బోధలను ఎదుర్కొనడంలో విశ్వసనీయత, శ్రమలలో దేవుడు తన సేవకుల పట్ల ఎంతో విశ్వసనీయుడు, 4వ అధ్యాయం 6వ వచనం నుండి 22వ వచనం వరకు. మరో మాట, ఈ పత్రిక అంతటికీ పౌలు యొక్క హంసగీతిక అని శీర్షిక పెట్టవచ్చు. పౌలు ఇహలోక జీవితంలో అవి చివరి రోజులు. పౌలు రాసిన ఇతర పత్రికలలో లేని ఈ విషాద భావరేఖ ఈ పత్రికలో కనిపిస్తోంది. అయినా పౌలు గెలిచాడు, సగర్వంగా చెప్పుకున్నాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 6 నుండి 8వ వచనం వరకు, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారికందరికీ అనుగ్రహిస్తాడు. ఇది పౌలు రాసిన పత్రికలలో చిట్టచివరిది. అందుకే తిమోతికి ఎన్నెన్నో వ్యక్తిగత ఉపదేశాలు చేశాడు. ఈ పత్రికలో 4 అధ్యాయాలున్నాయి. అంతేకాదు, ఇందులో 25 వ్యక్తులు పేర్కొనబడ్డారు. దూరాన కనిపిస్తోంది, చీకటి కమ్ముకుంటోంది. తప్పుడు బోధలు అంధకారమై మనుషుల మనస్సులను అస్తవ్యస్తం చేస్తాయి. ఈ రోజున తప్పుడు సిద్ధాంతాల జోరు ఎక్కువైంది. సంఘం తికమక పడుతోంది. ప్రాతిపదిక విశ్వాస సూత్రాలు తారుమారైపోతున్నాయి. ఇది అజ్ఞానమందామా అంటే కాదు. ఇది కేవలం సత్యదూరమైన సిద్ధాంత క్రమం కాదు, సిద్ధాంత అక్రమం. వారిది కార్యక్రమం కాదు, అక్రమ కార్యం. కావాలని దుర్బుద్ధితో రూపొందించిన తప్పుల తడక సిద్ధాంతం. బుద్ధిపూర్వకంగా విశ్వాసము నుండి తొలగించే ఉపదేశ విధానం. ఈ సిద్ధాంతులకు సువార్త సత్యం తెలుసు, కాని దాన్ని మార్చి దానికేదో చేర్చి కూర్చి చెప్పే మాటలే వీరి కపట రాద్ధాంతాలు. సువార్త ప్రకటన వల్ల కలిగే సత్ఫలితాలెలా ఉంటాయో పౌలు వివరంగా ఈ పత్రికలో తెలియచేశాడు. సువార్త అందరికీ ప్రకటిస్తాము గాని అందరూ నమ్మరు. సైతాను విశ్వాసులను సహా పెడతోవ పట్టించే బోధకులను తయారు చేస్తున్నాడు.
సంఘంలో ఒక భాగం భ్రష్టుపట్టిపోతుంది. ఈ సంఘం ఎత్తబడదు, దిగబడిపోతుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం, మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొంటాడా? దానికి జవాబు, కనుగొనడు. అయితే దీనికి ముందే సంఘం ఎత్తబడి ఉంటుంది. అది అసలైన వధువు సంఘం. సంఘం ఎత్తబడటాన్ని హర్పాజో అంటారు. గ్రీకు భాషలో ఎత్తబడటమని ఈ మాటకు అర్థం. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మరల లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును కలుసుకోటానికి ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. నిజమైన యథార్థ విశ్వాసులు ఎత్తబడిన తరువాత ఇక్కడే దిగబడిపోయిన భ్రష్ట సంఘం విశ్వాసము నుండి తొలగిపోయిన సంఘం. పౌలు ఈ సంగతులు జరగబోతాయని ఈ పత్రికలో ప్రవచించాడు. ఎన్ని దుర్బోధలు వచ్చినా దేవుని యథార్థ సంఘం వాటిని ఎదిరించి గెలువగలదు. ఎత్తబడే వరకు అసలైన సంఘమేదో తెలియదు. తప్పుడు సిద్ధాంతాలను ఎదుర్కొనడానికి మనం వాక్యాన్ని నమ్మకంగా బోధించాలి, ప్రకటించాలి. అనేక విషయాలలో 2 తిమోతి, 2 పేతురు పత్రికలు ఏకీభవిస్తాయి. ఈ రెండు ఈ ఇద్దరు అపోస్తలుల హంసగీతికలని చెప్పవచ్చు. ఈ ఇద్దరు అపోస్తలులు దేవుని వాక్యాన్ని, సువార్తను విరివిగా ప్రకటించాల్సిన అగత్యమెంతో ఉందని గట్టిగా నొక్కి చెప్పారు. ప్రియ శ్రోతలారా, గ్రహించండి, సువార్తకు ఆధారం ఇదే. మానవుడు ఘోర పాపి. మానవుడు తప్పిపోయిన పాపి. మానవుడు నైతికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా పతనావస్థలో ఉన్నాడు. మానవుణ్ణి మరమ్మతు చేయడం కుదరదు. అతణ్ణి దేవుడు పూర్తిగా మార్చాలి. అతడు పూర్తిగా నూతన సృష్టి అవ్వాలి. యేసు నీతి మనకు రావాలి. అప్పుడుగాని మనం నీతిమంతులం కాలేము. మానవునిలో పూర్తి పరివర్తన రావాలి. సగం పరివర్తన దేవుడు అంగీకరించడు. అందుకే దేవుని కృప మనకు అవసరమైంది. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలను మనకు అన్వయించి దేవుని కృప మనల్ని నూతన సృష్టిగా రూపొందిస్తుంది. క్రీస్తునందలి జీవితం మానవుణ్ణి రూపాంతరీకరిస్తుంది. ఇదే దేవుని కృపా సువార్త. సువార్తకు బదులు మనస్తత్వ శాస్త్రాన్ని బోధించేవారు, నాగరిక మనస్కులు కొందరున్నారు. మానవుణ్ణి దిద్దుబాటు ద్వారా బాగుచేస్తామంటున్నారు. ఆలోచన ప్రగతి ద్వారా రక్షిస్తామని మరికొందరు బయలుదేరారు. మరికొందరేమో సువార్తకు బదులు నీతి శాస్త్రాన్ని బోధిస్తామంటున్నారు. మరమ్మతు వేదాంతం వీరు బోధిస్తారుగాని అంతరంగం అంతమాత్రాన మారటం కల్లా. అందుకే సంఘ ప్రభువు లవొదికయ సంఘాన్ని ఉద్దేశించి నిష్కర్షగా చెప్పాడు. ప్రకటన 3వ అధ్యాయం 15-16 వచనాలు. నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశిస్తున్నాను. ఇది వింటే ఎవరికైనా కడుపులో కలచివేసినట్లనిపిస్తుంది గదూ. యేసు ప్రభువు కడుపులో ఇమడని ప్రజల గతి ఇంతే. మరికొందరు సాంఘిక సువార్త ప్రకటిస్తామని వస్తున్నారు. జాతుల మధ్య సయోధ్య అంటారు, సాత్విక నిరోధమంటారు, సాంఘిక న్యాయమంటూ క్రైస్తవ స్వామ్యవాదాన్ని ప్రబోధిస్తారు. ఇదేదీ సువార్త కాదు, కాజాలదు. సువార్త వల్ల పాపులు రక్షించబడతారు. రక్షించబడిన వారు దేవుని కుటుంబంలో సోదరీ సోదరులవుతారు. ప్రజలకు సార్వత్రిక సహోదరత్వం ప్రకటించినంత మాత్రాన వారిలో పరివర్తన వస్తుందనుకోవడం కేవలం భ్రమ. దేవుని కృపాసువార్త మాత్రమే విశ్వాసం చేత కృప ద్వారా మానవుణ్ణి రక్షించగలదు.
మానవులను నూతన సృష్టిగా రూపొందించగలదు. ఈ సువార్తకు జాతి, మత, కుల, రంగు భేదమేమీ లేదు. రక్షణకు ప్రతి మనిషి సరైన అభ్యర్థే. మానవ సమస్యలకు పరిష్కారం దేవుని కృప. దేవుడు శూన్యంలో నుండి సృజించగలడు. మానవుడు ముందు రిక్తుడైతేనే కాని అతనిలో దేవుని కృపాశక్తి కనపడదు. మానవతను మార్చగలవాడు, రక్షించగలవాడు యేసుక్రీస్తు ఒక్కడే. 2 తిమోతి పత్రిక ఇదే సత్యాన్ని బోధిస్తుంది. అందుకే ఈ పత్రిక మనం వినబోతున్నాము. శ్రోతలు, ఇప్పుడు వినండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడైన తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపా, కనికరము, సమాధానము కలుగునుగాక. ఇది వాగ్దత్త జీవం. క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవం వాగ్దానం చేయబడింది. ఈ వాగ్దానాన్ని ప్రకటించడానికే పౌలు పిలువబడ్డాడు. తిమోతి పౌలుకు ఆధ్యాత్మికంగా నిజమైన కుమారుడు, ప్రియకుమారుడు. పౌలు త్వరలోనే ఇహలోక యాత్ర ముగించుకొని పరలోకానికి వెళ్లబోతున్నాడు. ఇక తిమోతి పూర్తిగా సేవా బాధ్యతలను స్వీకరించాలి. కృపా, కనికరం, సమాధానం తండ్రి కుమారులైన దేవుని నుండి, యేసుక్రీస్తు నుండి మాత్రమే మనకు ప్రాప్తిస్తాయి. శ్రోతలు వింటున్నారా? దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారం తాను అపుస్తలుడైనట్లు 1 తిమోతి పత్రికలో పౌలు చెప్పుకున్నాడు. కాని ఈ 2వ పత్రికలో దేవుని చిత్తము వలన క్రీస్తు యేసునందలి జీవ వాగ్దానమును బట్టి తాను అపుస్తలుడైనట్లు చెబుతున్నాడు. దేవుని ఆజ్ఞలు దేవుని చిత్తాన్ని బయలుపరుస్తాయి. అయినా ఆజ్ఞల వల్ల దేవుని చిత్తమంతా బయలుపరచబడదు. దేవుని చిత్తము వల్ల, క్రీస్తు యేసునందలి జీవ వాగ్దానము వల్ల పౌలు అపోస్తలుడయ్యాడు. వాగ్దానాన్ని మనం ఎలా అంగీకరిస్తామో, విశ్వాసము ద్వారా దేవుని వాగ్దానమును మనం స్వతంత్రించుకుంటాము. ఇదే మనం నిత్యజీవం పొందే విధానం. నిత్యజీవం దేవుడు మనకిచ్చిన వరం. వరమిచ్చే వానియందు విశ్వసించి ఆయన వరం స్వీకరిస్తాము. నిత్యజీవం మనకు రావాలంటే దాన్ని మనకిచ్చిన యేసుక్రీస్తును మొదట అంగీకరించాలి. ఆయనను రక్షకుడని అంగీకరించినప్పుడు నీవు రక్షించబడతావు. ఆయన నీ పాప శిక్షను తానే భరించాడు. నీ విశ్వాసానికి ఫలితంగా ఆయన నీకు పరలోకాన్ని ఇస్తాడు. ఆయనను అంగీకరించిన వారు ఆయనను మహిమపరచిన వారవుతున్నారు. క్రీస్తు యేసునందే జీవ వాగ్దానం. పౌలుకు తిమోతి ప్రియకుమారుడు. తిమోతి విషయంలో పౌలుకు ఎంతో ఆనందం. పౌలు తన ఉత్తరాలలో కృపా, సమాధానం అంటూ ప్రారంభ ఆశీర్వచనం పలకటం పరిపాటి. కాని ఇక్కడ కనికరం అనే మాట అదనంగా ప్రయోగించడం ఒక విశేషం. మనకు తగింది దేవుని శిక్ష, తీర్పు. కాని దేవుడు మనల్ని కనికరించి అలా చేయలేదు. పౌలు దేవుని కనికరాన్ని బాగా అనుభవించాడు. అలాగే మనం కూడా. దేవుని కనికరం ఎంతో గొప్పది. తండ్రి అయిన దేవుడు, ప్రభువైన క్రీస్తు యేసు. యేసుక్రీస్తు ప్రభుత్వాన్ని గుర్తించండి. ఆయన ప్రభువని నోటితో ఒప్పుకుంటేనే రక్షణ. 3వ వచనం. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణానందం కలగడానికి నిన్ను చూడాలని రేయింబగలు అపేక్షిస్తున్నాను. పౌలు తిమోతి కోసం ఎడతెగక ప్రార్థించాడు. పౌలు దగ్గర ఒక ప్రార్థన జాబితా ఉంది. ఎందరికోసమో ఆయన ప్రతిరోజు 2 పూటలు ప్రార్థించాడు. మరి ప్రియశ్రోతలు, మీరు ఎందరు దైవ సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. మన ప్రార్థనలు దైవ సేవకులను ఎంతో బలపరుస్తాయి అని మరచిపోవద్దు. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. అట్టి విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోనూ
నీ తల్లి అయిన యునీకేలోనూ వసించింది. అది నీయందు సహా వసిస్తున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. శ్రోతలు వింటున్నారా? పౌలు తిమోతిని ఎంతో ప్రేమించాడు. అలాగే తిమోతి కూడా పౌలును చాలా ప్రేమించాడు. ఒకసారి పౌలు చెరసాల నిర్బంధంలో ఉన్నాడు. ఆ తరువాత మరోసారి అతణ్ణి చెరసాలలో వేశారు. త్వరలో పౌలు హతసాక్షి కాబోతున్నాడు. తిమోతి పౌలు కోసం కన్నీటి ప్రార్థన చేశాడు. నిన్ను చూడాలని ఉంది తిమోతి, నిన్ను చూస్తేనే కాని నాకు సంతోషముండదు. నీవు నా కోసం ఎంత కన్నీరు కార్చావో నాకు తెలుసు అంటున్నాడు పౌలు. పౌలు యూదమతంలో నుంచి వచ్చాడు. కాని తిమోతి ఒక క్రైస్తవ గృహంలో పెంచబడ్డాడు. తిమోతి అవ్వ, అతని తల్లి ఇద్దరూ క్రైస్తవ విశ్వాసులే. తిమోతి ఇంత బలమైన విశ్వాసి అయ్యాడంటే లోయి, యునీకే అనే ఈ ఇద్దరి పెంపకం ఎంత మంచిదో గుర్తించగలం. యువదశలోనే తిమోతి యేసుక్రీస్తును అంగీకరించాడు, విశ్వసించాడు. తిమోతి తండ్రి గ్రీకువాడు. అతడు విశ్వాసి అవునో కాదో మనకు తెలియదు. ఏ సంగతి పౌలు చెప్పలేదు. 6వ వచనం, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచెయ్యాలని నీకు జ్ఞాపకము చేస్తున్నాను. పౌలు తిమోతిపై హస్తనిక్షేపణం చేసినప్పుడు అతనితో సేవలో భాగం పంచుకుంటున్నాడని అర్థం. దేవుని వాక్యం బోధించే వరాన్ని తిమోతితో పంచుకుంటున్నాడు పౌలు. పౌలు తన దుప్పటిని తిమోతి మీద వేస్తున్నాడు. తిమోతి పౌలుకు ఎంతో సన్నిహితుడు. రోములో పౌలు చెరసాలలో ఉండగా తాను తిమోతిని గురించి ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటివాడెవడూ నా వద్ద లేడు. అందరూ తమ సొంత కార్యాలే చూచుకుంటున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. అవును, పౌలు ప్రారంభించిన సేవను తిమోతి కొనసాగిస్తాడు. పౌలు, తిమోతి జతపనివారు. వీరిద్దరూ ప్రభు యొక్క జతపనివారు. ఈ సందర్భంలో పౌలు తిమోతిని హెచ్చరిస్తూ అంటున్నాడు, నీకు కలిగిన కృపావరమును ప్రజ్వలింపచేసుకో. తిమోతికి వరమున్నది, అది ప్రజ్వలించబడాలి. ఎఫెసులో తిమోతి సంఘనాయకుడు. రోమక సామ్రాజ్యంలో ఎఫెసు పట్టణం డయానాదేవికి అంకితం చేయబడింది. అది పాపాలకు కూడలి స్థలమైంది. పౌలు 3 సంవత్సరాలు ఎఫెసులో ఉండి సేవ చేశాడు. ఆ పట్టణంలో యువకులకు ఎన్నో దురాకర్షణలు ఉన్నాయి. ఈ సంగతి పౌలుకు బాగా తెలుసు. పౌలు తిమోతిని గురించి ఎంతగానో శ్రద్ధ వహించాడు. అతడు దేవుని సంపూర్ణ చిత్తాన్ని బోధించాలి. అతనిలో ఎట్టి నిరుత్సాహము ఉండకూడదు. తన ప్రియకుమారుడైన తిమోతి తనకు ఎట్టి ఆశాభంగము కలుగనీయడు. 7వ వచనం, తిమోతి విను, దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడుగాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదే. తిమోతి భయపడాల్సిన పనేమీ లేదు. పిరికితనానికి అతనిలో తావులేదు. అతనిలో భయమేదైనా ఉంటే దాన్ని పోరాడి తరిమెయ్యాలి. సహజంగా ఎవరికైనా భయం వేస్తుంది. సింహాన్ని చూస్తే భయమనిపించదా? అది మీదికి వచ్చి పడుతుంటే భయంతో పారిపోతాము గదా. కొందరికి విమానం ఎక్కాలంటే భయం. అయితే దేవుని ఆత్మ ధైర్యాత్మ, సాహసాత్మ, పిరికి ఆత్మ కాదు. దేవుని ఆత్మ గలవారు ధైర్యశాలులే. దేవుని ఆత్మ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము ఇచ్చే ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇంద్రియ నిగ్రహం అంటే క్రమశిక్షణ. ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఓటమి నెరుగడు, అతడు విజేత. మనము క్షణికోద్రేకాలకు బానిసలము కాము. ఉద్రేకాలు మన అదుపులో ఉండాలి. దేవుని ఆత్మ మనకు ఆరోగ్యవంతమైన క్రమశిక్షణ గరుపుతాడు. భయాన్ని, పిరికితనాన్ని జయించాలి. నీ ఉద్రేకాలు శృతిమించకూడదు. అవి నీ పిలుపునకు, సేవకు ఆటంకాలు కాకూడదు. భయం మంచిదే, కాని అది మించితే
పిరికితనమవుతుంది. నీ మనోవికారాలు, నీ భావజీవితం అంతా చక్కగా క్రమశిక్షితమై సేవకు దోహదపడాలి. నీ ఇష్టాయిష్టాలు కాదు, దేవుని చిత్తానికి, ఆయన నీకు అప్పగించిన సేవకు నీవు పూర్తిగా అంకితమైపోవాలి. 8వ వచనం, తిమోతి, నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చైనా, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినా సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండు. శ్రోతలు గమనించండి, ఈ అధ్యాయమంతా సేవలో కలిగే శ్రమలను గురించే ఎక్కువగా చెప్పబడింది. కొందరనుకుంటున్నారు, క్రైస్తవ జీవితం ఎంతో హాయి, అదొక పూలపాన్పు అని. ఇది పొరపాటు. దేవుడు కష్టాలన్నీ తొలగిస్తాడు, కడుపులోని చల్ల కదలకుండా కాపాడతాడు అనే అభిప్రాయం సరైంది కాదు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ప్రభువు ఏమన్నాడు? లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. మహాశ్రమల కాలాన్ని విశ్వాసులు చూడరు, కాని విశ్వాసి శ్రమలు అనుభవించక తప్పదు. ఇది మనకు పరాయి లోకం, అందుకే మనల్ని చూచి కుక్కలు మొరుగుతాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరెరుగుదురు అన్నాడు ప్రభువు. లోకము నిన్ను ప్రేమిస్తున్నదంటే అది నీలోని లోపమే అని గ్రహించు. ప్రియ శ్రోతలు, గుర్తించండి, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో మనమంతా పాలివారం. ఇది నిజం. 9వ వచనం, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసు అనే మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. యేసే మనలను రక్షించాడు, పిలిచాడు. ఇది పరిశుద్ధమైన పిలుపు. ఇది మన క్రియలను బట్టి కలిగినది కాదు, మనము ఎవరిమి ఏమి చేశాము అని కాదు, అంతా ఆయన కృపే. ఇది మన రక్షకుని ప్రత్యక్షత, ఇది ఆయన స్వకీయ సంకల్పం. 10వ వచనం, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. మరణమును నిరర్ధకము చేసినవాడు మృత్యుంజయుడైన యేసుక్రీస్తే. దేవుడు మరణాన్ని తొలగించలేదు. పౌలు ఈ మాటలు చెరసాలలో నుండి రాస్తున్నాడు. పౌలుకు మరణశిక్ష విధించబడింది. పౌలు ఇప్పుడు రోమా ప్రభుత్వ ఖైదీ. దేవుడు మనకు భౌతిక మరణాన్ని తొలగించలేదు గాని ఆధ్యాత్మిక మరణం లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ మరణం అంటే నిత్య మరణం, దేవుని నుండి నిత్యమైన శాశ్వతమైన ఎడబాటు. ఇది దేవుని బిడ్డలకు లేదు, ఉండదు. యేసుక్రీస్తే మనకు దేవునికి మధ్యవర్తి. క్రీస్తు మన కోసమై చేసిందాన్ని బట్టి దేవుడు తృప్తి చెందాడు. అయితే సోదరుడా, సోదరి, ఇది చెప్పు, నీవు తృప్తి చెందావా? యేసుక్రీస్తునందే రక్షణ. ఇది కృపారక్షణ. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.